ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్రిటిష్ హై కమిషన్ అలెక్స్ ఎల్లిస్ మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో కలిశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. లండన్ లో థేమ్స్ రివర్ ప్రాజెక్టు తరహాలో హైదరాబాద్ లో మూసి పునర్జీవన ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ తో తన ఆలోచనలు పంచుకున్నారు. ఇటీవల లండన్ పర్యటనలో అక్కడ థేమ్స్ నది నిర్వహిస్తున్న తీరు, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి చేసిన తీరును ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు తెలిపారు. అదే మోడల్లో హైదరాబాద్ లో మూసీ నది పునర్జీవింపజేసుకునేందుకు చేస్తున్న ప్రణాళికలను, ప్రాజెక్టుకు సంబంధించిన అవుట్లెట్, థేమ్స్ నది తరహాలో అభివృద్ధి తదితర అంశాలను ఆయనతో చర్చించారు. హైదరాబాద్లోని గోల్కొండ కోట అత్యాధునిక హంగులను సమకూర్చుకుంది. కోట చరిత్రను తెలిపేలా ఆధునికంగా సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సినీ నటుడు చిరంజీవి, ఎంపీ విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హైదరాబాద్కి షాన్ గోల్కొండ కోట మరింత కలర్ఫుల్గా కనువిందు చేయనుంది. చారిత్రాత్మక గోల్కొండ కోటకు అత్యాధునిక హంగులను సమకూర్చుకుంది. చరిత్రను కళ్లకు కట్టే గోల్కొండ ఫోర్ట్లో సరికొత్త సౌండ్ అండ్ లైట్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం 30 ఏళ్ల నాటి లైటింగ్ స్థానంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకుల్ని ఆకర్షించేలా హై అండ్ టెక్నాలజీతో మ్యూజికల్ లైటింగ్ షోను అప్గ్రేడ్ చేశారు. రాత్రి వేళ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా తీర్చిదిద్దుతున్నారు. నిజానికి 30 ఏళ్ల కిందటే గోల్కొండ కోటలో సౌండ్ అండ్ లైట్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో మరిన్ని హంగులు పర్యాటకుల్ని ఆకర్షించనున్నాయి. అలాగే వీకెండ్లో సౌండ్ అండ్ లైట్ షోలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గోల్కొండ చరిత్రను కళ్లకు కడతారు. ఈ కార్యక్రమం 30 నిమిషాల 2 సెకండ్ల పాటు కొనసాగుతుంది. కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ సరికొత్త సౌండ్ అండ్ లైట్ సిస్టమ్ను ప్రారంభించారు. కేంద్ర పర్యాటక శాఖ మాజీ మంత్రి చిరంజీవి, ఎంపీ విజయేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వం చారిత్రాత్మక కట్టడాల్లో ఒకటైన గోల్కొండ కోట ఆర్కియాలజిక్ సర్వే ఆఫ్ ఇండియా సంరక్షణలో కొనసాగుతుంది. నవాబుల కిల్లా గోల్కొండ కోట చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. 1083 నుంచి 1323 వరకు కాకతీయులు పరిపాలించేవారు. 1336లో మసునూరు నాయకులు మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను స్వాధీనం చేసుకున్నారు. 1364లో గోల్కొండను పరిపాలించిన మసునూరి కాపాయ భూపతి సంధిలో భాగంగా ఈ ప్రాంతాన్ని బహమనీ సుల్తానులు మహమ్మద్ షాకు అప్పగించారు. అప్పటి నుంచి 1512 వరకు బహమనీ రాజ్యానికి రాజధానిగా, ఆ తర్వాత ముస్లిం రాజులు కుతుబ్ షాహీల రాజధానిగా మారింది. కుతుబ్ షాహీ వంశస్థులు గోల్కొండ కోటను 60 ఏళ్లకు పైగా శ్రమించి 120 మీటర్ల ఎత్తైన నల్లరాతి కొండపై శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. 11వ శతాబ్దం నాటి గోల్కొండ కోటలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌండ్ అండ్ లైట్ షోను 1993లో ఏర్పాటు చేశారు. 30 ఏళ్ల నాటి ఈ లైట్ షో ప్రాంతంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన లైట్ షోను ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు. గోల్కొండలో లైట్ షో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 30 నిమిషాలు 20 సెకండ్ల పాటు ఉంటుంది. గోల్కొండ చరిత్రను చూపేందుకు 3D మ్యాపింగ్ ప్రాజెక్ట్, హై రిజల్యూషన్ ప్రొజెక్టర్లు, లేజర్ లైట్లు, మూవింగ్ హెడ్స్ వంటి అధునాతన సాంకేతికతను దీనిలో ఉపయోగించారు. ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం స్వర్ణోత్సవాల ప్రారంభం వేడుకలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఓయూ టాగోర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఉత్సవాలను రిటైర్డ్ ప్రొఫెసర్లు పెద్ద ఎత్తున హాజరై తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు. మేనేజ్మెంట్ విభాగం స్వర్ణోత్సవాలు జరుపుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయంకు చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టుకు కేటాయిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం జీవో 55 జారీ చేసింది. వ్యవసాయ భూములను హైకోర్టు భవన నిర్మాణం కోసం ఇవ్వటం సరికాదంటూ వ్యవసాయ ఉద్యానవన విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు మద్దతు ప్రకటించి నిరసన దీక్షలో పాల్గొంటున్న ఏబీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గత 16 రోజులుగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిరసన దీక్షను చేపట్టారు. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్రంలోని బీజేపీ సర్కారుకు చిత్తశుద్ధి లేదని తెలంగాణ స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర చైర్మన్ గాలిపల్లి కృష్ణ మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగలు ఎస్సీ వర్గీకరణ పేరుతో రాజకీయ లబ్ధి పొందుతూ మాదిగలను మోసం చేస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల ముందు త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని వీరిద్దరూ డ్రామాలు చేస్తున్నారని కృష్ణ దుయ్యబట్టారు.
అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్తోనే సాధ్యమని, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మాకు 30 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది అన్యాయం, కొత్తగా జరిగేది ఏం లేదు. మేము మందకృష్ణ కూడా ఇదే చెప్పినాం, ఇంతకుముందు కూడా చెప్పినాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మాదిగల సంఖ్య ఎక్కువ ఉంది. మాదిగలు కూడా పొరపాటున ఇదివరకు ఎన్నోసార్లు కృష్ణ మాదిగ నమ్మినారు కాబట్టి ఇంకొకసారి నమ్మకండి, నమ్మి మోసపోకండి. మాదిగ సోదరులందరూ కూడా చేతులెత్తి దండం పెట్టి మరియు నమస్కారాలు చేసి చేస్తారు. అక్కలు తమ్ముళ్ళు తమ అందరు కూడా మన జాతి అనేది ఎక్కువ ఉన్నా కూడా మనం ఇక ఇప్పటిదాకా మందకృష్ణ అన్యాయం చేసిందంటే ఇప్పుడు కొత్తగా ఆయన బినామీలు ఉన్నారు. ఎవరు మేడి పాపయ్య అని, ఎవరు ఇటుక రాజని, ఇంకో రాజని, ఎన్ని రాజులు వచ్చినా మనం గిదే వెట్టి చాకరీ చేయాల్సిందే ఇది. కాబట్టి మనకు కాస్తో కూస్తో న్యాయం జరిగి అందరికీ సమానం న్యాయం జరగాలంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మేము కూడా అసెంబ్లీ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పూర్తి మద్దతు చెప్పినాం. ఇప్పుడు కూడా రాబోయే ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ కూడా బేషత్తుగా వాళ్ళకే మద్దతు చెప్తాం. కాబట్టి మాకు అన్ని వర్గాలకు న్యాయం చేసి ముందుగా మా దళితులకు న్యాయం జరగాలంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి మేము ఈ 2-3 రోజుల్లో టైం తీసుకుని మళ్ళీ మీకు కూడా చెప్తాం మీడియా పరంగా. కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి గారు సీఎం గారి పర్మిషన్ అపాయింట్మెంట్ తీసుకుని కూడా ఈ విషయం కూడా ఆయన సమస్యను చెప్పేసి రాహుల్ గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్ర ఉన్నారు కాబట్టి ఆ యాత్ర అయిపోయిన తర్వాత ఒకసారి కమిటేషన్ తీసుకొని మా దళిత సోదరులందరూ తీసుకెళ్లి మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్ర అందరి సోదరులందరూ తీసుకెళ్లి మాకు న్యాయం చేసి తీసుకెళ్తాం. ఇప్పటిదాకా మందకృష్ణ చెప్పినట్టు, ఇక్కల రాజు చెప్పినట్టు మేము విన్నాం. ఇప్పుడు వాళ్ళని మాకు ఇవ్వమని చెప్పి ఇప్పటిదాకా మేము 30 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చినాం. మందకృష్ణ అని ఎవరైనా కూడా మాకు ఛాన్స్ ఇవ్వమని మేము ఏంటో చూపిస్తాం. టీఎన్జీఓ యూనియన్ హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో 2024 డైరీ క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరైన రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్క, ప్రొఫెసర్ కోదండరామ్, అదేవిధంగా తదితరులు హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు కలిస్తేనే పరిపాలన, ప్రజా సంక్షేమం కొనసాగుతుంది. ప్రజల దగ్గర నుండి తీసుకున్న అనుభవాలను మీరు స్వీకరించి ప్రభుత్వంతో చర్చించాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డిసెంబర్ 7న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ప్రజాపాలన ప్రారంభమైంది. ప్రజలకు స్వేచ్ఛ అనే పదానికి అర్థం ఉండే విధంగా పాలన కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పరిపాలన విషయంలో ఎవరిని ఇబ్బంది పెట్టదు. ఉద్యోగరీత్యా క్రమశిక్షణ తప్పితే అంతే విధంగా ఉంటుంది అని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉద్యోగ డైరీ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అందరం కూడా మీ ప్రతినిధులు హైదరాబాద్ జిల్లా ఎన్జిఓ సంబంధించి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రతి కార్యక్రమం తీసుకొస్తా ప్రతి అంశంలో ఎనీ టైం దానికి సంబంధించినటువంటి అందుబాటులో. హైదరాబాద్ త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవం ప్రారంభమైంది. శిల్పారామంలో జరుగుతున్న 9వ హైదరాబాద్ త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవానికి విచ్చేసి నాదసుధర్నవ పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ అన్నవరపు రామస్వామి, సంకీర్తన చూడామణి జేఎస్ ఈశ్వర్ ప్రసాద్ భగవతార్ గారు జ్యోతి ప్రజ్వలన గావించి ఆరాధనోత్సవంను శుభప్రదంగా ప్రారంభించారు. సంగీతోత్సవానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ సారథి ప్రత్యేక అతిథిగా వ్యవహరించారు. సంస్కృతి ఫౌండేషన్ వార్షిక 5 రోజుల కార్యక్రమం నిర్వహించే ఈ ఉత్సవంలో మొత్తం 5 రోజులు సాయంత్రం కచేరీలు, 27వ తేదీన ఉదయం విద్యార్థుల సంగీత ప్రదర్శనలు, ఉత్సవృత్తి, నగర సంకీర్తన, అదేవిధంగా ఉత్సవమూర్తి ఊరేగింపు, అనంతరం జంట నగరాల సంగీత విద్వాంసులచే పంచరత్న గోష్ఠి గానం జరుగుతుంది. కార్యక్రమంలో ముందుగా విద్వాన్ శ్రీ దుడ్లు సీతారామయ్య వీణా వాదన కచేరీ రసరంజకంగా జరిగింది. ఆయనకు వీణా వాదనంపై ఉన్న ప్రావీణ్యత, ప్రతిభ కన్నుల విందుగా సర్వానందదాయకంగా రసికుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. వీరికి వయోలిన్పై విద్వాన్ వాసుశాస్త్రి గారు, మృదంగంపై విద్వాన్ రామకృష్ణ గారు, ఘటంపై విద్వాన్ ఎస్ఏ ఫణిభూషణ్ గారు వాద్య సహకారాన్ని అందించారు. శిల్పారామం వేదికగా 9వ హైదరాబాద్ త్యాగరాజ ఆరాధన సంగీత మహోత్సవానికి అందరికీ స్వాగతం. ఎప్పట్లాగే ప్రతి సంవత్సరం కూడా మనం 5 రోజుల ఉత్సవంగా జరుపుకుంటూ 5వ రోజు పంచరత్న సేవతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8:30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు అంటే భరతనాట్యం, నృత్య సంకీర్తన, వాద్య సహకారం, వీణ, ఫ్లూట్ మరియు గాత్ర కచేరీలు మీరు చూడబోతున్నారు. అలాగే ఆదివారం రోజు అంటే 28వ తారీఖు జనవరి పొద్దున్నే ప్రాతకాలం నగర సంకీర్తన, ఊరేగింపు, పంచవృత్తితో మొదలై 500 మంది కళాకారులతోటి ప్రత్యక్షంగా ఇక్కడ శిల్పారామంలో ఎథనిక్ హాల్లో
పంచరత్న సేవ వేడుకగా జరుగుతుంది. అలాగే ఆ పంచరత్న సేవ జరుగుతూ ఉండగా గాత్ర చిత్ర సమ్మేళనంలో భాగంగా కుచి గారు వారి చిత్రకళని చూపిస్తారు. అలాగే శ్రీరాముల వారికి అభిషేకం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రంతో కచేరీ ఘనంగా ముగుస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీని బంగ్లాదేశ్ రాయబారి కార్యాలయం అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఓయూ పరిధిలో యూజీ కోర్సులు చదువుతున్న 7 తమ దేశానికి చెందిన విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ఓయూ అధికారులతో బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ షెష్లీ సలేహీ, సోషల్ సెక్రటరీ శ్రీ సెబెరీ సమావేశమే చర్చించారు. 2 దేశాల మధ్య చరిత్ర, సంస్కృతి, భాష తదితర అంశాలలో సారూప్యత ఉంటుందని అన్నారు. దాంతో పాటు 41,000 కిలోమీటర్ల సరిహద్దు 2 దేశాల మధ్య ఉంటుందని చెప్పారు. 2 దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. విద్యారంగంలో ఓయూతో సంయుక్త కార్యక్రమాలు ప్రారంభించుకునేందుకు వారు తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. అయోధ్యకు బయలుదేరిన యువకులకు శ్రీరాముని భక్తులు అడుగడుగున ఘనస్వాగతం పలుకుతున్నారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా జయశ్రీ రాధేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు అంబర్పేట నుండి కాలినడకన అయోధ్యకు బయలుదేరారు. వీరికి అడుగడుగున ఘనస్వాగతం పలుకుతున్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు యువ ప్రవీణ్ ముద్రాజ్ మాట్లాడుతూ అయోధ్య రాముని దర్శించుకునేందుకు తాము కాలినడకన బయలుదేరుతామని, తమతో పాటు స్వామివారికి పట్టు వస్త్రాలు, ఓడి బియ్యం తీసుకుని వెళ్లి అయోధ్య రామయ్యకు సమర్పిస్తామని తెలిపారు. కారు సర్వీసింగ్కు మాత్రమే పోయిందని, షెడ్డుకు పోలేదని కేటీఆర్ చెబుతున్నారని, కానీ కారు స్క్రాప్కు వెళ్లిందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. గత 10 ఏళ్ల పాలనకు ప్రస్తుత 48 రోజుల కాంగ్రెస్ పాలనకు తేడాను గుర్తించాలన్నారు. ఇప్పటికే ఆలేరుకు 100 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాంతానికి త్రాగునీరు వచ్చేలా కృషి చేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని, కానీ ఎంప్లాయ్మెంట్ దిశగా ముందుకు సాగుతామన్నారు. కారు సర్వీసింగ్కు పోయింది కానీ షెడ్కు పోలేదని కేటీఆర్ చెప్తున్నాడు. కానీ షెడ్కు కాదు, సర్వీసింగ్కి కాదు, స్క్రాప్ కింద పోయిందని ఎద్దేవా చేశారు. దొంగలు కలిసి దాన్ని అమ్ముకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. కారు లేదు, పార్టీ లేదు, బీఆర్ఎస్ అనే పార్టీయే లేదన్నారు. విశ్వనగరంగా చెప్పుకుంటున్న జీహెచ్ఎంసీ దినదినానికి ఆర్థికంగా పడిపోతుందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు గోపాల్ ఆరోపించారు. దీనివల్ల ఉద్యోగులు, కార్మికుల బ్రతుకులు అగమ్యగోచరంగా తయారు అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను లిబర్టీలోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ప్రతి ఉద్యోగికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, 3 డిఏలు, హెల్త్ కార్డులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గోపాల్ తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు విజయవాడలో అధిక వేతనాలు ఇస్తున్నారని, కానీ విశ్వనగరం చెప్పుకుంటున్న హైదరాబాదులో అతి తక్కువ జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 నుంచి 16,000 మాత్రమే వేతనాలు ఇస్తున్నారని, పెరుగుతున్న అధిక ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోవడంతో కార్మికుల బతుకులు భారం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగరం అంతా నిద్రపోయే సమయంలో తమ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. మున్సిపల్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వివరిస్తామని గోపాల్ తెలిపారు. హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ క్యాలెండర్ని ఓపెన్ చేసినాం. మరి ఈ క్యాలెండర్ నిత్యము ఉద్యోగుల సమస్యల మీద, ఉద్యోగాలు పడే కష్టాల మీద ఒక అడ్రస్గా, ఒక చిహ్నంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం తీస్తాం. ఈసారి కొద్దిగా లేట్ అయింది. ప్రతి ఉద్యోగికి ఈరోజు అన్యాయం జరుగుతుంది. మాకు 3 డిఏలు రాలేదు, అదేవిధంగా హెల్త్ కార్డు లేదు. హెల్త్ కార్డు తీసుకొని పోయి హాస్పిటల్లో పెడితే ₹1,00,000 ఇస్తున్నారు. ట్రీట్మెంట్ ఏమో లక్షలాది రూపాయలు అవుతున్నాయి. ఇవన్నీ సమస్యల మీద పోరాడటానికే ఈరోజు మా యొక్క యూనియన్ క్యాలెండర్ రిలీజ్ అయింది. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఈరోజు విజయవాడలో ఆకాశానికి ఎక్కే జీతం ఉన్నది. మెగా సిటీ అంటారు, హైదరాబాద్ అంటారు, విశ్వనగరం అంటారు, అమెరికా లాగుందంటారు. ఈడ మాత్రము ఊర్లలో ఇచ్చే జీతాలు ఇస్తున్నారు. ఇంకా ఈడ జీతం 16,000, 15,000 ఉంది. ఇలా మొత్తం అన్ని రేట్లు పెరిగిపోయి బతకడమే ఒక భారంగా మారిపోయింది జిహెచ్ఎంసీ కార్మికుడిది. ఆ వచ్చే తక్కువ జీతం కూడా టైం మీద వస్తలేదు. అందుకే ఉద్యోగ కార్మికులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నా, ఇది మన క్యాలెండర్. ఈరోజు ఈ క్యాలెండర్ రిలీజ్ చేసినాం. అందరి శానిటేషన్ వర్కర్లతో రిలీజ్ చేపించినాం. శానిటేషన్ వర్కర్లే మనకు వివిఐపీలు, అందుగురించే వాళ్ళతో రిలీజ్ చేసినాం. మన యూనియన్ ఇండిపెండెంట్గానే ఉన్నది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా దాని దగ్గరికి పోయి మన సమస్యలను పరిష్కరించకపోయి పరిష్కారం కోసమే మనం ప్రభుత్వం దగ్గరికి పోతాం తప్ప వేరే ఆలోచనతో కాదు. ఈరోజు జిహెచ్ఎంసీ దినదినానికి ఆర్థికంగా పడిపోతుంది. మాకు అసలు మా బతుకులు ఏమైపోతున్నాయో బాధ అనిపిస్తుంది. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని ఒక్కటే అడుగుతున్నాం, ఇమీడియట్గా మీరు మాకు పెండింగ్లో ఉన్న డిఏలు, హెల్త్ కార్డు, అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇమీడియట్గా జీతాలు పెంచండి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సర్పంచ్ల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లేఖలో తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు కావస్తున్నా సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై దృష్టి సాధించకపోవడం దురదృష్టకరమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సర్పంచ్ల పెండింగ్ బిల్లులను అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని పట్టించుకోవటం శోచనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్పంచ్ల సంఘం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని బండి సంజయ్ కోరారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ గ్రామాలకు కేటాయించిన నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం దారిమళ్లించిందని బండి సంజయ్ ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెండింగ్ బిల్లుల కారణంగా రాష్ట్రంలో సర్పంచ్ల ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ప్రసిద్ధ ప్రదేశాల్లో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రక్షణ మంత్రిత్వ శాఖ మరియు డిఆర్డీఓ ప్రధాన కార్యాలయం సూచనల మేరకు ఎస్టేట్ మేనేజ్మెంట్ యూనిట్ హైదరాబాద్ ఒక సెల్ఫీ పాయింట్ను కాంచన్బాగ్లోని డిఆర్డీఓ టౌన్షిప్ బుద్ధా సర్కిల్ వద్ద అమృత్ భూమి అమృత్ కాల్ బ్యానర్ రూపొందించింది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విశిష్ట శాస్త్రవేత్త డైరెక్టర్ జనరల్ ఉమ్మలనేని రాజబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ మరియు ఎస్టేట్ మేనేజర్ డాక్టర్ షేక్ గౌస్ మొహీద్దీన్ సెల్ఫీ పాయింట్ రూపకల్పన చేసేటప్పుడు వివిధ అంశాలను పరిగణలోనికి తీసుకున్నట్లుగా తెలియజేశారు. అందులో భాగంగా త్రివర్ణ పతాకం, జాతీయ వారసత్వ శిల్పాలు, స్మారక చిహ్నాలు, భారత ప్రభుత్వం నిర్దేశించిన స్వచ్ఛ భారత్, యోగా లాంటి కార్యక్రమాలు ప్రతిబింబించేలాగా సెల్ఫీ పాయింట్కి ఇరువైపులా క్షిపణి నమూనాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూర్చొని ఉన్న భంగిమ మరియు ఒక వ్యక్తి సెల్ఫీ తీసుకోవడానికి ఆయన పక్కన కూర్చునే ఏర్పాటు వంటివి చేయడం మొదలైనవి ఉన్నాయని అన్నారు. డిఆర్డీఓ టౌన్షిప్లో ఈ సెల్ఫీ పాయింట్ అనేది రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం ఒక సెల్ఫీ పాయింట్, ఒక ప్రామినెంట్ ప్లేస్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ సెల్ఫీ పాయింట్ సార్ అన్నట్లు విజిటర్స్ కానివ్వండి, ఈ టౌన్షిప్కి ఒక అట్రాక్షన్ పాయింట్ అవుతుంది ఇది తప్పకుండా. ఓకే, తర్వాత ఇక్కడ నరేంద్ర మోడీ గారి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో, స్వచ్ఛ భారత్ కానివ్వండి, యోగా కానివ్వండి, స్వస్థ భారత్ కానివ్వండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా బాగా ప్రచారం కల్పించడము, ప్రాచుర్యంలోకి తీసుకురావడము అది ప్రధాన ముఖ్య ఉద్దేశము. ఈ టౌన్షిప్లో ఉన్న రెసిడెంట్స్ అందరూ ఈ ప్రోగ్రామ్స్కి ముందుకు తీసుకెళ్ళడానికి, తర్వాత ఈ స్కూల్ పిల్లలు ఇన్స్పిరేషన్ అవ్వడానికి. These days in India, wherever you go, taking photographs with the projects under development and already completed projects, taking photographs is a really matter of pride. Be it North India, be it South India, be it the marvelous projects like highest bridge in the Kashmir. డిఆర్డిఓ ముందు నుంచి కూడా సోషల్ సంఘపరంగా ఏం కావాలో అది దాని గురించి ఎప్పుడూ పెద్దపీటే వేసింది. ఇప్పుడు డిఆర్డిఏలో చూస్తే, డిఆర్డిఓ ఎనీ ల్యాబొరేటరీలో చూస్తే స్కూల్ పిల్లలు వస్తారు, ఐటీఐ వాళ్ళు వస్తారు, ఇంజనీరింగ్, ఎంటెక్ కన్సల్టెంట్స్. ప్రతి ఏడాదికి ఒక 150 మందిని ట్రైన్ చేస్తాము. అట్లానే స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు వచ్చి డిఆర్డిఓ ఫెసిలిటీస్ చూసి వెళ్తారు. వాటిలో భాగంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశం ప్రకారం సెల్ఫీ పాయింట్ డిఆర్డీఓ టౌన్షిప్లో ఎస్టేట్ మేనేజర్ గారు గౌసుద్దీన్ గారు చేయడం చాలా శ్లాఘనీయం. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సాధించామని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. FITUR పేరుతో ప్రఖ్యాతిగాంచిన స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లోని IFEMAలో జరుగుతున్న అంతర్జాతీయ టూరిజం ట్రేడ్ ఫెయిర్లో బుధవారం తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్ను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన బోనాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఒగ్గుడోలు, ఒగ్గు కథ, కూచిపూడి, భరతనాట్యం కార్యక్రమాలను కళాకారులు నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. విదేశీ పర్యాటకులు సైతం వీటిని ఆసక్తిగా తిలకించారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ పర్యాటక రంగానికి మంచి భవిష్యత్తు ఉందని, కావాల్సిందల్లా పర్యాటక కేంద్రాలకు అవసరమైన రవాణా, ఇతర మౌలిక వసతుల కల్పన చేపట్టడమే అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, వివిధ ప్రాంతాల్లో జరిగే పండుగలు, పురాతన కట్టడాలు ఇలా ప్రతి చోట పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయని, ఆ దిశగా పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. పర్యాటక రంగం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవడంతో పాటు ఉపాధి కల్పనకు బాటలు పడతాయని తెలిపారు.
హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శివ బాలకృష్ణపై ఆదాయానికి మించి ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేసింది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు చేస్తోంది. శివ బాలకృష్ణ ఇల్లు, బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. శివ బాలకృష్ణ తన పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తించింది. అయితే హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో బాలకృష్ణ కీలక స్థానంలో పనిచేసిన విషయం తెలిసిందే.